అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో 29వ అధ్యాయం. 29వ రోజు చదవవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము. అత్రి మహాముని అగస్త్యు వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు ఆరంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండు ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరసుపై చల్లుకొని ఇలా అన్నాడు: ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశి వ్రతము ఆచరించుచు ప్రజలకు ఏ కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యాన్ని పాలించుచున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే మీకు ఆతిథ్యమివ్వవలనని ఆహ్వానించితిని. కాని నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థుణ్ణి చెయ్యండి. మీరు దయార్ధ హృదయములు. మొదట కోపముతో నన్ను శపించితిరి, మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును దర్శించు భాగ్యం నాకు కలిగినది. అందుకు నేను మీ ఉపకారమును మరువలేను. మహానుభావ, నా మనసు ఎంతో సంతోషముతో మిమ్మును ఎట్లా స్తుతింపవలయును నా నోట పలుకులు రావటం లేదు. నా కళ్ళ వెంట వచ్చుచున్న ఆనంద బాష్పములతో మీ పాదములు కడుగుచున్నాను. మీకు ఎంత సేవ చేసినను నేను ఇంకనూ రుణపడియుండును. ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండునట్లు అలాగే మీ వంటి మునిశ్రేష్ఠుల యందు ఆ శ్రీమన్నారాయణి యందు ఎల్లప్పుడూ మనసు గలవాడనై ఇండునట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి తమతో సహపంక్తి భోజనమునకు దయచెయ్యమని ఆహ్వానించెను. ఈ విధంగా పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి దుర్వాసుడు ఆశీర్వదించి ఇలా అన్నాడు: రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారించి ప్రాణములను కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చెయ్యుదురో అట్టి వారు తండ్రితో సమానులని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టము. నీవు నాకు తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవై ఉండుట చేత నీకు ఆయుష్ క్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవైన నీకు మనస్తాపమును కలుగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తము అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనం చేయుట నా భాగ్యము కాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడుగా ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును అందించును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలంతయు హరినామ సంకీర్తన చేసి గడిపి రాత్రంతయు పురాణము చదువుతూ లేదా వింటూ జాగరణ చేసి ఆ మరునాడు ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో పాటుగా భోజనము చెయ్యును, అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైనదై ఉండుట చేత ఆనాడు ద్వాదశి గడియలు దాటకముందే భుజింపవలెను. వైకుంఠములో స్థిర నివాసము కోరువారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ ఆచరించవలెను. ఏది విడువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితమును గురించి ఎట్టి సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమగు విధముగా
కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన కొంచెము పుణ్యమైనను అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును. అందుచేతే ఈ కార్తీక మాస వ్రతమును దేవతలేగాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేదా వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తియు కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి. ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 19వ 29వ రోజు పారాయణము సమాప్తము.